ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. గలిలయ సముద్ర తీరాన కూడి వచ్చిన ప్రజల ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు ఆశించారు. ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేయగలవాడు. కానీ ఫిలిప్పును రొట్టెలు ఎక్కడి నుండి తెప్పింతుము అని అడుగుతున్నారు. ఈ చోట అనేక మంది శిష్యులున్నా యేసయ్య చూపు వేల కొలది ప్రజల మధ్య ఫిలిప్పు అనే అతని మీదకే వచ్చింది. అంటే ఫిలిప్పులో ఏదో ప్రత్యేకత ఉందని మనము గ్రహించాలి. అసలు ఈ ఫిలిప్పు ఎవరు? ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రియ దేవుని బిడలారా, ఫిలిప్పును గురించి బైబిల్లో తక్కువ విషయాలు వ్రాయబడ్డాయి. కానీ వ్రాయబడిన కొన్ని విషయాలైనా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. యేసయ్య ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనములో పిలిచిన వెంటనే ఫిలిప్పు మారుమాట మాట్లాడక యేసయ్యను వెంబడించారు. యేసు ప్రభు చాలా మందిని పిలిచినట్లు బైబిల్లో చదువుతాం. కానీ అనేక సాకులు చెప్పి యేసయ్య పిలుపుని నిర్లక్ష్యం చేశారు. ఒక వ్యక్తిని పిలిచినప్పుడు నిన్ను వెంబడిస్తాను గాని వెంటనే కాదు అని చెప్తాడు. తండ్రి రోగముతో ఉన్నాడట, చనిపోయిన తరువాత పాతి పెట్టి యేసయ్యను వెంబడిస్తాను అంటాడు ఒక అతను. ఈ సందర్భంలో యేసు ప్రభు ఏమంటున్నారు గమనించండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు నన్ను వెంబడించు అన్నారు ప్రభు. మత్తయి సువార్త 8:22లో. యేసయ్య అనే ఈ మాటలు సాధారణ ప్రజలకు కఠినముగా ఉండవచ్చు. కానీ పిలుపును గ్రహించిన వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయనను వెంబడిస్తారు. ఈ రోజు ఉదయము ప్రభు పిలిస్తే కారణాలు చెప్తున్నావా? ఈ సంవత్సరం వెంబడిస్తాను, ఆ సంవత్సరం వెంబడిస్తాను, ఇప్పుడు రక్షణ పొందుతాను, అప్పుడు రక్షణ పొందుతాను, పిల్ల పెళ్ళైన తర్వాత వెంబడిస్తాను, బాబుకు జాబ్ వచ్చాక వెంబడిస్తాను అనే కారణాలు చెప్తున్నారా వారిలాగా? లేదా ఫిలిప్పులాగా వెంటనే ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున ప్రభువు మనల్ని పిలిచేది దేనికి అని అంటే, ఎక్కడి నుండి పిలుస్తున్నారు మనల్ని? ఆయన చీకటిలో నుండి ఎక్కడికి పిలుస్తున్నారు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఎందుకు పిలుస్తున్నాడు? యేసయ్య గుణాతిశయాలు ప్రచురం చేయడానికి. రక్షించబడిన ప్రతివారు పిలువబడి వారిని గ్రహించాలి. పిలువబడిన వారు ఏం చెయ్యాలి అని అంటే, యేసు క్రీస్తు దగ్గరికి అనేకుల్ని మీరు నడిపించాలి. మీరు ఏ విధంగానైతే ప్రభు దగ్గరికి వచ్చారో అలాగే అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఆ పండగలో ఆరాధించిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని చెప్పారు. యేసును చూడని వారు యేసును చూడాలని ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్లు? వెళ్ళిన గ్రీసు దేశస్థులు తెలివి తక్కువ వారు కాదు. శిష్యులంతా ఆ పండగలో ఉన్న గ్రీసు దేశపు జ్ఞానులు ఫిలిప్పు దగ్గరికే ఎందుకు వెళ్ళారు? ఫిలిప్పు అయితేనే మనల్ని యేసు దగ్గరికి చూపించగలడని ప్రజలు గ్రహించారు. మరో చక్కటి గుణాన్ని ఫిలిప్పులో మనం చూడగలుగుతున్నాం. తన దగ్గరకు వచ్చిన గ్రీసు దేశస్థుల్ని యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్ళక ముందు ఈ విషయాన్ని ఆంద్రియతో చెప్పాడు. ఆంద్రియ, ఫిలిప్పు కలిసి యేసు దగ్గరకు వారిని తీసుకొని వచ్చారు. ఫిలిప్పు తనంతట తాను ఏమీ చేయక సహోదర ఐక్యతను ఇక్కడ నిరూపిస్తూ అన్నాడు. నతనయేలు లాంటి సాధారణ ప్రజలను, జ్ఞానులైన గ్రీసు దేశస్థులను ప్రభు నిమిత్తమై సంపాదించాలి అనే దాహము తప్ప తన కొరకు ఏదో సంపాదించుకోవాలి ఆశ లేనివాడు ఫిలిప్పు. ఓసారి ఫిలిప్పు వచ్చి నతనయేలుని అంటాడు,
నేను నజరేతులో మెస్సయ్యను చూచాను అంటే ఆ నతనీయులు అంటాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అంటే ఫిలిప్ ఏమన్నాడు తెలుసా అండి, వచ్చి చూడు ఆయన ప్రవక్త అని చెప్పి నతనయేలుని యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. సామాన్యుణ్ణి. ఈరోజు గ్రీసు దేశపు జ్ఞానులు కూడా యేసయ్య దగ్గరికి ఆంద్రియా సాకారంతో తీసుకొని వెళ్ళాడు. ఈరోజు ప్రభువులో రక్షించబడిన మీరు సామాన్యులైన నతనయేలు లాంటి వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. యేసయ్య దగ్గరికి జ్ఞానం కలిగిన వారిని కూడా నడిపించాలి. దానికి నీకు సపోర్ట్ ఎవరైనా కావాలా? ఆంధ్రేయ లాంటి వాళ్ళు. ప్రభు నేను ఎందుకు పిలిచారో గమనించారా? ఎక్కడి నుంచి పిలిచారో గమనించారా? మీరు ఒకప్పుడు పూర్వం చీకటిలో ఉన్నారు. ఈ రోజు యేసయ్య మీ కుటుంబాన్ని వెలుగులోనికి నడిపించాడు. ఎందుకు వెలుగులోనికి నడిపించారు మీ ఫ్యామిలీని? ఇంకా చీకటిలో చాలా మంది ఉన్నారు, అనేక మంది మ్రగ్గిపోతున్నారు. కనుక యేసయ్య గుణాతిశయాలు ప్రచురించేయడానికి దేవుడు మీ ఫ్యామిలీని ఎన్నిక చేసుకున్నాడు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆదివారము ఒక ఫిలిప్పులాగా ఒక నతనయేలుని, ఒక గ్రీసు దేశపు జ్ఞానుల్ని ప్రభు దగ్గర నడిపించడానికే ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం నా మట్టుకు నేను వాక్యాన్ని విని కానుక వేసుకొని వెళ్ళిపోతాను అని అంటే దేవుడు నిన్ను పిలవలేదు. ఆయన ప్రణాళిక మీ మీద ఉంది. మీ ద్వారా అనేక మంది, మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధులు, మీ స్నేహితులు, మీ చుట్టుప్రక్కల వారి ఆ బాధ్యత, ఆత్మల భారము దేవుడు ఈ ఉదయ కాలమందు మీ మీద ఉంచాడని మర్చిపోమాకండి. కనుక దేవుడు మీకు ఏ భారం అయితే, ఏ బాధ్యతనైతే ఇచ్చాడో దాని కొరకు ప్రార్థించండి. అనేకులు నడిపించే వారిగా సిద్ధపడండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఫిలిప్పు మీద మీ చూపు పడింది. ఆ మీటింగ్ లో ఫిలిప్పుని మీ దగ్గర నడిపించుకున్నారు. ఆ ఫిలిప్పు గురించి బైబిల్లో తక్కువే ఉన్నా కానీ శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన పరిచర్య జరిగించాడు. ఒక నతనయేలు అని ఒక సామాన్యుని నడిపించాడు. అలాగే గ్రీసు దేశపు జ్ఞానును కూడా మీ దగ్గరికి నడిపించాడు. మీకు స్తోత్రం. అలాగే మా ద్వారా అనేకులుగా మేము ఏ విధంగా రక్షించబడ్డామో మాలాగా మా రక్త సంబంధులు, అలాగే మా బంధువర్గము, మా ఇరుగు పొరుగు వారు కూడా మీ వద్దకు రావడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అది మేము విస్మరిస్తున్నామేమో, అది మేము మరిచిపోతున్నామేమో. కనుక ఈ ఉదయకాలమందు మా బాధ్యతని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేశారు. కనుక మా కుటుంబాలందరినీ నడిపించే ఒక ఫిలిప్పులాగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ దినం ప్రభువా, ఎవరు ఏ ప్రాముఖ్యమైన పనులు పెట్టుకున్న వారి ప్రతి పనిలో, ప్రతి మార్గములో, ప్రతి ప్రయాణములో మీరు తోడై ఉండండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఏ కుటుంబంలో అయితే జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు